ఆయండి. పూర్వం పాండవులు అజ్ఞాతవాసం అరణ్యవాసం చేశారు కదండీ! ఆ టైంలో వాళ్ళకి చముళ్ళు అవి ఇవి దొరుకుతాయి. అక్కడ లోకల్‌గా ఉండే కాయలు, అలాగే ఒత్తి బదులుగా, పత్తి బదులుగా ఇగో ఈ ఆకులు ఇలాంటివన్నీ యూజ్ చేసేవారట. అందుకే దీనికి పాండవ బత్తి అని పేరొచ్చిందేమోనండి. దీన్ని పాండవ బత్తి అంటారండి. ఇక్కడ లోకల్ గ్రూప్ చిన్ను గారేనో ఫ్రెండు, మొక్కల గ్రూప్ ఫ్రెండు ఇచ్చారనమాట. 2 కొమ్మలు షేర్ చేస్తే పాతేను అలా దోపేసాను ఆ పుల్లల్ని. అటు ఇటు చూసారా? ఆ పుల్ల కనిపిస్తే అటు ఇటు 2 కొమ్మలేసుకొని వచ్చేసాయి. అంతే కాదండి. ఇది వెలిగించడం వల్ల మనకి ఆ వచ్చే పొగ వల్ల పీలిస్తే మంచిది. ఈ క్రిమికీటకాలు, దోమలు అలాంటివి దరి చేరవు. ఇగో నూనె వేసాను. ఒత్తి బదులుగా ఈ ఆకును వేస్తున్నాననమాట. ఆకును నూనెతో తడిపాను. ఒత్తి చివర కొన ఎలా ఉంచుకుంటామో ఈ ఆకు కొన కూడా అలా ఉంచుకొని వెలిగిస్తే ఆ చమురు అయ్యేంత వరకు వెలుగుతూనే ఉంటుందండి. ఇది ఆరోగ్యానికి మంచిది కూడా ఈ పొగ.